హాయ్ హలో ఈరోజు స్పెషల్ ఈవినింగ్ స్పెషల్ అనమాట. పావు బాజీ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి మనకి బ్రెడ్, తర్వాత కారము, పావు బాజీ మసాలా, బట్టరు, పసుపు, కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి నిమ్మకాయ, తర్వాత క్యారెట్, పొటాటో, బీట్రూట్, ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా, టమాటోస్, క్యాలీఫ్లవర్, బఠానీ, క్యాప్సికమ్, చిల్లీ, కొత్తిమీర, ఇలాగ బ్రెడ్ అన్నీ తీసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూపిస్తాను మీకు ఎలా చేయాలో. పదండి వెళ్దాం. ఇందులో పసుపు, కారం, జీలకర్ర కూడా తీసుకున్నాను, మీకు చెప్పలేదు. తర్వాత బటరు, ఇది వచ్చేసి పావు బాజీ మసాలా, సాల్ట్. ఫస్ట్ మనం ఇలాగా కుక్కర్ తీసుకోవాలండి, కొద్దిగా పెద్దది, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ ఇందులో వేస్తాం కాబట్టి కొద్దిగా పెద్దగా తీసుకుంటే మంచిది. ఇలాగా వేడి చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాం. ఇలా కొద్దిగా బటర్ వేసుకోవాలి, అంతా కరిగిపోయే వరకు అలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరిగిపోయిన తర్వాత మనము జీలకర్ర వేసుకుందాం. నేను ఇక్కడ జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము అన్ని వెజిటబుల్స్ వేసుకుందాం. ఇందులో మనము ఫస్ట్ క్యారెట్లు, క్యాలీఫ్లవర్, తర్వాత బఠానీ, తర్వాత ఇందులో 2 మిర్చి, అలాగే బీట్రూట్, ఇందులో కొద్దిగా పుదీనా వేసాను, వేసి కలపాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారనమాట. ఇలాగా కలిపిన తర్వాత మనము విజిల్ పెట్టేద్దాము. ఒక 5 విజిల్స్ రావాలి, ఎందుకంటే మెత్తగా కావాలి కాబట్టి ఒక 5 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇలాగా విజిల్ పెట్టి 5 మినిట్స్. ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి. ఒక గ్లాస్, చిన్న గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. 5 విజిల్స్ చాలు. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ ఇందులో వేసుకుందాం. బాగా ఉడికిపోయాయి, చాలా మెత్తగా. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టమాటోస్ వేసి కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన వీటినన్నింటినీ ఇందులో వేసేసుకుందాం. బాగా మెత్తగా చేసుకోవాలి, బాగా ఉడికిపోయాయి. క్యాప్సికమ్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొత్తిమీర వేసాను, అవసరం లేదు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అయితే చాలు.
ఇలాగ కలుపుకోవాలి. ఇందులో కారము, పసుపు, సాల్ట్ వేసేద్దాం. అలాగే పావు భాజీ మసాలా, ఇంకా మెత్తగా చేసుకోవాలి. ఇలాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ తగ్గితే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. కొద్దిగా కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. నిమ్మరసం పిండేద్దాం. కొద్దిగా బటర్ వేసుకుందాము. ఇప్పుడు ప్యాన్పై ఇలాగా బటర్ వేసుకొని బ్రెడ్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. పావు భాజీ రెడీ అయింది. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. పావు భాజీ రెడీ అయింది. ఇందులో ఆనియన్స్, టమాటోస్, మనము కుకుంబరు, ఇలాగ లెమన్, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తర్వాత బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.